హాయ్ అండి. తీపి బొండాలు చేసుకుందామా? మీకు గుర్తున్నాయా అండి ఇవి? చిన్నప్పుడు మనకి టీ బంక్స్‌లోను, స్వీట్ షాపుల్లోను దొరుకుతాయండి. వీటిని ఖజూరా అంటారు. మనమైతే తీపి బొండాలనేవాళ్ళం. అది చేసుకోవాలనిపించి చేశానండి. చాలా సింపుల్‌గా చేశాను. ఒక కప్పు గోధుమ పిండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ అండి. కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం, పావు కప్పు కొంచెం తక్కువగా నీళ్ళండి. కొంచెం కరగబెట్టుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు. కరగబెట్టుకొని చల్లారబెట్టండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ, గోధుమ పిండి కలిపిన దాంట్లోని కొంచెం తినే సోడా వేయండి ఒక స్పూను. బేకింగ్ పౌడర్ అయితే పావు స్పూనే వేయండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యేసి బాగా కలుపుకొని, ఇప్పుడు ఆ బెల్లం నీళ్లు దీంట్లో పోసి కలుపుకోవడమేనండి. సరిపోతాయి, పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఒకవేళ కొంచెం పలచనయిందంటే గనక కొంచెం గోధుమ పిండేసుకోండి. ఇదిగోండి కాస్త పలచగానే ఉండాలి. మన గోధుమ పిండి చపాతీలా కాకుండా కొంచెం తడిగా ఉండాలి. అప్పుడే మనం ఉండలు చుట్టుకోవడానికి బావుంటది. బాగా వస్తాయి బోండాలు. ఆ ఉండ మధ్యలో కత్తితో ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే పగిలినట్టు బాగా వస్తాయి. ఘాట్లు పెట్టుకోకపోయినా బాగా పగులుతాయండి. చూడండి ఎక్కువ వేసుకోకండి. ఇవి పొంగుతాయి. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించాలండి. లేకపోతే మాడిపోతాయి. లోపల ఉడకదు. అప్పుడు బాగోవు. బాగా ఎర్రగా వేయించాలండి. కలర్ మారిందని మీరేం కంగారు పడకండి. అట్లా ఉంటేనే టేస్ట్ బావుంటాయి. చూసారా ఎలా పగిలినాయో? ఈ విధంగా ఉండాలండి. అప్పుడే టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. ఇవిగోండి మనం తిన్న చిన్నప్పటి జ్ఞాపకం తీపి బోండాలు. బావున్నాయి కదా! నాకైతే చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయండి. వీరేన్ వెబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.